ఈరోజు ఒక మాట దేవుడు అడుగుతున్నాడు, తుచ్చమైన వ్యర్థమైన వాటి కోసం మహిమకరమైన స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటావా? నేననేది ఏంటంటే, ఇప్పటికైనా పెంచుకోలేదు, తప్పు తెలుసుకుని దరిద్రం తెచ్చుకుని చేతులెత్తి స్తోత్రం చెప్ప. తండ్రి, నీకు నువ్వు పరలోకానికి విరోధంగా పాపం చేశానని కూలి వాడిని ఒకటిగా పెట్టుకోమంటే ఆ మాట తండ్రి భరించలేపాడు సార్. ఆడు ఏమేమి కోల్పోయినందున కొడుకుని కాదంటున్నాడో అవన్నీ మళ్ళీ వాడికి అని నన్ను కొడుకుగా చూడడం తప్ప కూలి మనకు చూడలేను అని మళ్ళీ కొడుకుగా కూర్చోబెట్టాడు. మళ్ళీ చెప్పులు వేసాడు, మళ్ళీ ప్రశస్త వస్త్రం వేసాడు, మళ్ళీ రింగ్ ఎట్టాడు. ఎవడరాడంటే చిన్నబాబు గారండి, అది ఆడ రేంజ్. కూలోడేంట్రా నా కొడుకాడు. స్తోత్రం చెప్పండి. సర్వనాశనం చేసి వస్తే ఆడికి మొత్తం సగం కట్టి పెట్టేశాడు, ఆడికి ఫంక్షన్ పెట్టాడు, ఆడికి ఉంగరం పెట్టాడు, ఆడికి చెప్పులు వేసాడు, ఆడికి సూటు కొనిచ్చాడు. నా పరిస్థితి ఏంటి, నమ్మకంగా బతికాను నాయను అని ఏడ్చుకుంటూ వచ్చాడు పెద్దోడు. ఆడు ఎప్పుడు ఉంటాడు కానీ ఎప్పుడు అసంతృప్తి. ఆడొక తింగర మొహమాడు బయట ఉంటున్నాడు, రోడ్డు మీద నాన్నగారిని రప్పించాడు. ఇంత చెడిపోయినా ఈ భ్రష్టుడు ఇంత పాడైపోయినా ఈడు నాన్నగారిని రోడ్డు ఎక్కించలా, పెద్దోడు రోడ్డు ఎక్కించాడు. ఏంట్రా రారా అంటే నేను రాను. బయటికి వెళ్ళి బచ్చిని ఆడికి తీసుకొస్తే ఆ పని మొదలు అడిగితే ఆడిగట్ట చేస్తావు నువ్వు, అదా ఇదా అని కోపడ్డాడు. లాస్ట్లో అంటాడు, నీకు మేకపిల్లని రప్పించాడా, నీ వెళ్ళప్పుడు నాతో ఉన్నావు, నావన్నీ నీవి. అమ్మ బాబోయ్ అంటే ఆడు వచ్చాడు కదా, ఆడికి మళ్ళీ ఇచ్చేస్తామన్నా బ్యాంక్ వచ్చేసింది నాన్నగారు. ఆడికి తిండి ఎట్టాను, సొక్క వేసాను, చెప్పులు వేసాను, రింగ్ ఎట్టాను, చాలు అడిపానానికి. నావన్నీ నీయేరా నాయన. నాన్నగారు, నాకు తెలుసు నాన్న నీవు మంచి వాడవు నాన్న నాన్న. మరి రోడ్డు మీద రప్పించావు కదరా అంటే ఆ విధంగా ఆ క్షణానికి అపార్థం చేసుకున్నాను. అవి మానేసి చర్చికి వెళ్ళిపోండి, నేను చెప్పేది అది ఫస్ట్ నుంచి. కొన్ని వేల ప్రసంగాలు ఉంటాయి యూట్యూబ్లో ఉన్నాయి, పొరపాటున ఎక్కడ అకౌంట్ నెంబర్ ఉండదు. కారణం ఏంటి, ఎవరి సంఘానికి కాలుపోవాలని కదా మన ఉద్దేశం. ఇన్ని ప్రసంగాలు అప్లోడ్ చేసిన ఒక నెంబర్ రాతకందా మాకు ఏమైనా ఇబ్బంది వచ్చిందా? మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్తారా గట్టిగా? దేవునికి మహిమ కలుగునుగాక. ఉపదేశం అర్థమవుతుందా? కొంతమంది ఒట్టినే వ్యర్థమైన దానికోసం ఉత్తి పొందానే మహిమకరమైన స్వాస్థ్యములు పోగొట్టుకుంటున్నారు. మరొకరు నమ్మకంగా ఉండి యోగ్యంగా బతికి విధేయంగా బతికి ఆ స్వాస్థ్యాన్ని సంపాదించేసుకుంటున్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరొక మంచి వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 25 31. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగుగా, ఏసావు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. అట్లు దేవుని స్తోత్రం. కొంచెం ఆయన కొంచెం బలపరచండి బాబా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ చెప్పొచ్చుగా. అటు ఓడబాకండి. ఇందాక వర్షాన్ని తెరిచాడు పిల్లోడు, ఏమనబాకండి పాపం. ఏర్పాట్లన్నీ పనులు ఇక్కడ ఉండి స్టేజీ కాడ స్థానిక సంఘస్థులతో పాటు కన్వీనర్ బక్సిక్కిపోయి ఉన్నాడని చెప్పి మా వాడు కొంచెం వాళ్ళని బలపరిచాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఎప్పటికప్పుడు ఆయనకే ఫోన్ చేస్తున్నాను. హోటల్కి నాన్న ఎంతకాడికి వచ్చింది, ఆ పరిస్థితి ఏంటి? తండ్రి ఎంతవరకు వచ్చింది, ఓకే నేను బయలుదేరిపోతాను, వచ్చేస్తా. నేను వచ్చేస్తున్న సమాచారం అందుకున్నాడు కన్వీనర్. అన్న అయ్యా నువ్వు అప్పుడెప్పుడే రాబాగు, దేవుని స్తోత్రం అంటే నువ్వు అర్జెంట్ ఫోన్ పెట్టి నువ్వు వచ్చేస్తున్నానని చెప్పాను. అంటే కొంచెం టైం బట్టి ఎలా ఉందయ్యా పట్ని. ప్రసంగం ముందు దాకా పడుకొని మంచం మీద పొరులు ఆ టయానికి వచ్చి 4 పలుకులు పలికిపోయే బాబత రక్తం ఇచ్చాయి. నా బిడ్డలతో పాటు నేను అతన పదానంత ఇక ఏం మాటలు అర్థం కాల. మా అయ్యగారులంతా కూడా అప్పుడే అండరాడు అనుకొని మెల్లిగి వచ్చారు. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ వచ్చేపాటు ముందు ఆ పేజీలు ఆడానా, ఆ పేజీలు ఆడ మరమేంటి, ఏంటి అంత అప్పుడే వచ్చావు నువ్వు. ఒక పలకరింపులో ఎన్ని మర్మాలు అయ్యగారులు, అమ్మో మామూలుగా లేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచిగా దేవుని స్తుతిద్దాం బిడ్డలారా. ఎవరిద్దరు? ఏశావు యాకోబు.
ఇది మంచి కలగూర వండుకున్నాడంట, చిక్కుడుకాయలు ఎక్కువ ఉన్నాయంట, మంచి ఎర్రగా టమాటా వేసాడు, మరి కారం గుంటూరు దగ్గర దొరికింది, ఎట్ట దొరికిందో కానీ ఎర్రగా కూర ఉందని బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం. వండుకుని రెడీగా ఉన్నాడు, ఈ అడవిలోకి వెళ్ళాడు. మనోడికి ఈ ఆకు వలం వచ్చి మనమంతా వేటాడాడు. దరిద్రానికి ఆ రోజున మనోడికి ఏ జంతువు పడలా. వెనకొచ్చాడు, చాలా బాధలో, తలనొప్పి వచ్చేస్తుంది, అడిగి చిరాకు వచ్చేస్తుంది, మెంటలు వచ్చేస్తుంది. ఏమి రాని కష్టము, కూర దొరకలేదు. కూర లేదని ఆడు ఎడుతుంది. వీడు వండుకున్న కూర తినకుండా గిన్నెలో పట్టుకొని చూస్తున్నాడు. వీడు ఎవరు? చిన్నోడు. మన గాజు పాత్రలు ఆ రోజునే ఉన్నాయో, ట్రాన్స్పరెంట్ మ్యాటర్ ఎట్ట దొరికిందో మనోడికి. ఈ గిన్నె అవతల కానీ తలలాడిపోతుందంట. ఇప్పుడు వచ్చాడు, తమ్ముడు నీ ఎర్రని కూరలేదు నాకు కొంచెం పెడతావా? అదేంటన్యా, నీకు పెట్టకపోతే ఎవరికి పెడతాను, కాకపోతే యావదాస్తే నా పేరుని రాసి అన్నాడు. అదేందిరా, జ్యేష్ఠత్వం కోసం గర్భములో పిండముగా ఉన్నప్పటి నుంచి పెనుగులాడుతున్నా, కష్టపడుతున్నా, వర్కౌట్ అవ్వలా, వండుకోవడం కూడా తినబద్దు అవ్వట్లేదు నాకు, జ్యేష్ఠత్వం మీద ఆశపోయారా? మహా అయితే ఏమనాలి, నేను కష్టపడి వండుకున్నాను అన్యా, నీకు పెడితే ఎలాగా, మరి తిన్నాక నాకు వండి పెడతావా అనాలి. పోనీ రేపొద్దు నువ్వు వండుకొని కూర ఎత్తావా అనాలి. పోనీ కూరకు 3 రూపాయలు ఏంది, పోనీ ఇంకో రూపాయి వేసి ఎత్తావా అనాలి. యావదాస్తే నా పేరుని రాస్తావా అంటాడు. అప్పుడు ఏమనాలి పెద్దోడు, చెయ్యి దుష్టుడా, కడుపును పుట్టిన సొంత సహోదరులను తోబుట్టులు నీకన్నా పెద్దవని అనవని నోరు తెరిచింత కూర అడిగితే యావదాస్తే రాస్తే మనదవా, దుష్ట దుర్మార్గ నిత్య నికృష్ట పాపిష్ట మనసును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను ఎట్టి పరిస్థితి ఏమైనా కూర లేకపోతే నువ్వే తినో, నాకు అక్కర్లేదు అనాలిగా. ఈడు అంటాడు, నేను చావబోచున్నాను కదా, నాకెందుకు ఈ జ్యేష్ఠత్వం తీసేసుకో అన్నాడు. ఇంటర్వ్యూ చేద్దాం వేసావని, నానా పెద్దోడనే సావబోతులు అన్నావు కదరా, నీకేమైందిరా, వచ్చినప్పుడు దారిలో పాము కరిచిందా? లేదండి. ఆవేశపడి గబుక్కుని విషం పుచ్చుకున్నావా? చచ్చి లేదండి. మరి ఎందుకు చచ్చిపోతున్నావురా? కూర లేదండి. నేను చచ్చిపోతున్నాను బాబోయ్ అంటాడు. వాడికి ఏం కష్టం వచ్చిందమ్మా? ఏలియాకైతేనండి సారైపోతలో ఉన్నంతకాలం కూరలేదు. రోజు ఒక అప్పం ఇచ్చేదంట తల్లి, కూరలేదు. ఇంత పిండి ఇంత నూనె, ఒక రొట్టె అవుతుంది. ఆ రొట్టె అయ్యగారికి పెడితే మళ్ళీ ఒక రొట్టె వస్తుంది, అంతే. ఇంక సెక్షన్. ఏసేపు అయితే ఫస్ట్ రోజున చచ్చిపోను, ఏలియా కలుపుతున్నాడు. కానీ మరి అన్ని సంవత్సరాలు కూరలేదు సార్ ఆయనకి. రొట్టె మాంసం తిన్నప్పుడు ఎలా సేవ చేశాడో, మాంసం లేకుండా రొట్టె తిని కూడా అంత చక్కగా ఏసేపు అయితేనా? నో, నేను చచ్చిపోతాను ఇప్పుడు. యారా కూర లేదు. పాటలు, ప్రార్థన, సౌండ్, ఆర్కెస్ట్రా, ఉపదేశం, అభిషేకం అన్నీ అత్యద్భుతంగా మహిమకరంగా ఉన్న కోటమయ్యాక పెట్టే ప్రేమ విందులో శాఖాహారం ఉంటే వీడు ఊరంతా పనికి మళ్ళీ మీటింగులు పెట్టాడులే, పెద్ద మీటింగ్ పెట్టాడు. వంక కూర పెడతాడు మీటింగ్ పెట్టి. చిచ్చే, ఇలాంటి భాషను ఎక్కడ చూడలేదు నేను. వీడికి ఎందుకు అంత కోపం వచ్చింది? ఏశావు సొంత తమ్ముడు. నిమ్రోదు ఆత్మ ఇళ్ళలో జరబడ్డట్టు, ఏలియా ఆత్మ యోహానికి వచ్చినట్టు ఏశావు ఆత్మీడికి వచ్చింది. చిచ్చే, నేను అట్టు ఉండను అనే వాళ్ళు స్తోత్రం చెప్పండి. సగానికి సగం లేవు, ఆలోచించుకో. మాట్లాడితే ఏ కాలనీ అంటావు, బి కాలనీ అంటావు, గ్రౌండ్ అంటావు, ఏది సౌండ్? పరువు తీసేస్తున్నారా సంగమా? స్తోత్రం చెప్పండి. చెప్పరే. నీకు ఎందుకురా అంటే కూరలేదు చిచ్చి, నీకు ఎందుకండి జీవితం, తీసేసుకో నువ్వు, ఎందుకు కూర పెట్టి చాలు నాకు. నీళ్లు పోసుకొని ఉప్పు వేసుకొని తినేసిన భక్తులు బొలిమంది ఉన్నారు సార్. పచ్చడితో సంవత్సరం బతికా నేను వేసి రక్తం ఏం చేయం. 94 సేవకి వెళ్ళిపోయినప్పుడు ఆవకాయ పచ్చడి జాడ ఎత్తుకెళ్ళి ఇంటికాడ నుంచి చేసి రక్తం రోజు గ్లాసుడు బియ్యం దొరికితే సందా పండగ, వండుకోవటం, పచ్చడి వేసుకోవటమే. అలా ఒక సంవత్సరం అంతా పచ్చడి తినటం వల్ల నా ఆరోగ్యం ఏం పాడవలేదు. పచ్చడి బాగా అలవాటైంది అంతే. కొత్త ఆవకాయ పచ్చడి వస్తే పిచ్చోడిని అయిపోతాను. ఇక రోజు కొత్త పచ్చడే. చూసేవాడికి వేడి చేస్తుంది, నాకేమవుదో. ఇది ఎలాగో డబ్బులు మనిషి కాదు, ఏం కోరికలు లేవు మనోడికి, పచ్చడి ఇష్టపడతాడని ఎవరైనా ఇంటికి వచ్చామో ఇంత పచ్చడి చేసా తెస్తుంటారు. నాకు ప్రియా పచ్చడాలు తినేసి పట్టిన పచ్చడి అందులో పెట్టి నాకు తెస్తుంటారు ఇంత సీసాలు.
నేను ఇంకా కొత్త పచ్చడి వచ్చేప్పటికి మనకి ఎక్కడ ఉద్యమం వచ్చేది కదండి. ఇంకా దేవునికి స్తోత్రం అన్నా, ఎందుకన్నా పచ్చడి తింటాం, వేడి చేసిద్ది, కడుపులో గాబరై దొద్దో, ఆరోగ్యం దెబ్బతింటది. 30 సంవత్సరాల సేవలు అది ఒక్కటే బాగా సెట్ అయింది నాకు. డాక్టర్లు ఏమో తగ్గించు, నీకు షుగర్ ఉంది, బీపీ కూడా వచ్చేది, ఏం పెద్ద రెచ్చిపోతున్నాం, పచ్చళ్ళు ఏంటి మానే అంటే, ప్రభా నేను మనకు ఆ చదువు మనం చదవలేదు, వీడేమో మనల్ని కోపడుతున్నాడు, ఎట్ట ప్రభా అని ప్రార్థన చేసుకున్న మన ఒక డాక్టర్ గారు యూట్యూబ్లో పెట్టాడు, ఆవకాయ పచ్చడి రోజు తిండి షుగర్ తగ్గుద్దని. నాకు తెలిసిన డాక్టర్లు అందరికీ ఫార్వర్డ్ కొట్టా. ఇంకో సీక్రెట్ చెప్పనా, అది నాకు పెట్టింది మా అక్క. అరే తమ్ముడు, ఆవకాయ పచ్చడి తింటే తగ్గుద్దంట, అది కమ్మని మేము చేసి పెట్టేవమ్మ నీకు వందనాలని. 7 దండాలు 100 పెట్టి తెలిసిన డాక్టర్లు అందరికీ పెట్టా. మామిడి కూడా పెట్టా, షుగర్లు ఎవరెవరికి కొందరు మొత్తం అందరికి, నాన్న పచ్చడి తినేరా తగ్గిపోద్దంట అని. అంటే ఎందుకు చెప్తున్నానంటే, కూర ముఖ్యమా అండి? దానికోసం దేవుని కృపను పోగొట్టుకుంటామా? తిండి కోసం ఏమన్నాడు తెలుసా ఏశావుని? 12:16 హెబ్రీ, ఒక్క పూట కూటికి వస్తాను జ్యేష్ఠత్వాన్ని. అయ్యి బాబాయ్, అలాంటి పదాలు, భ్రష్టుడు, వ్యభిచారి. నిజానికి అలాంటి పాపాలు ఎప్పుడు చేయలే. తిండికి కకృతిపడి దేవుని కంటే ఇంకొక దాన్ని ఎక్కువగా ప్రేమించినందుకు వ్యభిచార ముద్ర ఇచ్చాడు దేవుడు. ఇది ఒక బతుకా అని మాట్లాడాడు. ఈరోజు అంటున్నాను, వింటున్నారా? పచ్చగా కనబడుతున్న వాటి కోసం, లోక సుఖాల కోసం, సరదాల కోసం తండ్రితో అనుబంధాన్ని, సహవాసాన్ని కోల్పోయి వ్యర్థుడిగా మిగిలిపోయాడు లోతు. తిండి కోసం, తుచ్చమైన వాటి కోసం, ఒక్క పూట వాటి కోసం, క్షణిక సుఖాల కోసం, డబ్బులతో కొనుక్కోలేని మహిమకరమైన దేవుని ఏర్పాటును బట్టి అనుగ్రహించబడి జ్యేష్ఠత్వం వదులుకున్నాడు ఒకడు. గమనిస్తున్నారా? ఒకడు వండుకున్న కూర కూడా తినబుద్దిగా అన్నట్టుగా కనిపెట్టి గర్భములో పిండము ఉన్నప్పటి నుంచి పెరుగులాడతా ఛాన్స్ రాగానే జ్యేష్ఠత్వాన్ని సంపాదించేసుకున్నాడు. ఆమేన్. కడుపు కట్టుకొని వండుకున్న తినకుండా కసిగా పోరాడి మొత్తానికి సాధించాడు ఒకడో. తిండి కోసం వదిలేసుకొని నష్టపోయాడు ఒకడో. ఈరోజు నా బోధ మీకు అర్థమవుతుందా? వట్టిగానే పిచ్చి వాటి కోసం, వ్యర్థమైన వాటి కోసం మహిమకరమైన స్వాస్థ్యములు పోగొట్టుకుంటున్నారు. కొంతమంది వండుకున్నది కూడా తినకుండా ప్రార్థనలో పెరుగులాడుతూ పోరాడుతూ శ్రేష్టమైన ఆధిక్యతలను సంపాదించుకుంటున్నారా? చేతులెత్తి దేవు. సౌలా ఎంత వివేక పని చేసావు నానా. ఏదో మీ తాతగారిని బట్టి ఏడిచాడు కాబట్టి, బెన్యామిని కాబట్టి ఒక ఛాన్స్ ఇద్దాం అనుకోలేదురా నేను. నీ సింహాసనము సదాకాలం ఉంచాలనుకున్నాను నాన్న. ఏదో ఒక టెర్మాడికి ఇద్దాంలే అనుకోలేదురా నేను. సదాకాలము నిన్ను రాజుగా నియమించాలని యెహోవా ఉద్దేశించాడు. కానీ నువ్వు అవివేకంగా ప్రవర్తించావు, అడ్డగోలుకు ప్రవర్తించావు. నీకంటే యోగ్యుడిని వానికి ఈ సింహాసనం ఇచ్చేస్తాను అన్నాడు. ప్రియులారా, మీరు అర్థం చేసుకున్నారు దేవుని మాటని? వ్యభిచారము చేసినందుకు, మద్యపానము చేసినందుకు, నరహత్య చేసినందుకు కాదు. ఇక్కడ సమూయేలు రావాలి, సమూయేలు బలి అర్పణ చేయాలి. మేము కూడా అభిషేకించబడ్డాం, మేము మాత్రం చేయలేమా ఏంటి అని మనోడు ఏముంది బలి అర్పణ అంటే బలి పెడితే గొరిపిల్లు పెట్టి తలకాయ నరికేత్తమే కదా అనుకున్నాడు. నరుక్కున్నది ఆయన తలకాయ, సింహాసనం పోయిందని తెలియలే మనోడికి. కొంతమందికి అభిషేకములో వ్యత్యాసం, అభిషక్తులు పరిశుద్ధులుగా ఇలాంటి నచ్చవండి. అదేం లేదు బ్రదర్, మనమంతా ఒకటే బ్రదర్. ఎట్ట ఇద్దరా ఒకటే. బైబిల్ చదవా నువ్వు? చదవ అసలు బైబిలు. యేసు ప్రభు 12 మందితో కూర్చొని భోజనం చేశాడండి, తన వద్ద పెట్టుకున్నాడండి, వాళ్ళతోనే ఉన్నాడండి. అదే ఆయన ప్రేమ, అదే ఆయన తగ్గింపండి. నాతో పాటే వాళ్ళు, మనందరం ఒకటే అనే ఫీలింగ్ ఆయనకుంటే కరెక్ట్. 12 మందికి ఉండకూడదు. ఇప్పుడు మాట్లాడే బాధపడలేదంటారు నా పాయింట్. ఆయనకుంటే గొప్పది, మనకు ఉండకూడదు. మనం ఎంత, మన బతికెంత ఆయన దగ్గర ఆ ఫీలింగ్ ఏడుకోండి. నువ్వు ఎందుకు ఎలాగ ఉన్నావు? నేను కూడా నీకు ఇచ్చిన అభిషేకం రాజుగా ఉండమని అభిషేకించారా నిన్ను? నీది పట్టాభిషేకం అంటారు, అది యాజకునిగా దైవజనుడిగా ఉన్న అభిషేకం. అది తేడా లేదట్రా. అసలు ఈ అభిషేకానికి దీనికి ఏ అభిషేకం ఏంటో కూడా తెలియదు. అప్పుడు నువ్వు మైకెట్టేసుకున్నావు, మా పేనానికి ఇదిగా తిప్పలు. అసలు
ఆయన కొందరు అపోస్తలులు గాను, కొందరు సువార్థికులు గాను, కొందరు కాపర్లు గాను, కొందరు ప్రభుత్వములు చేయవారు, కొందరు ఉపకారములు చేయవారు. లిస్టులో ఒకటే ఉంది కదా. కాబట్టి అపోస్తలుడు ఉపకారం చేసేవాడు ఒకటేనా? సేమ్ అదే ఆత్మ సార్. అదే ఆత్మ నీకు లేదు, వచ్చిన బాధ అది. ఈడెవడో రెవరెండ్ డాక్టర్ కొరహు, ఈడు ఇశ్రాయేలు సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, నిన్నెందుకు హెచ్చించుకున్నావు? ప్రతివాడు పరిశుద్ధుడే కరెక్టే, కానీ నిన్ను పరిశుద్ధపరిచిన వాడు మోసే కదా. నిర్గమ 19, మోషే నీవు త్వరగా ఇశ్రాయేలును పరిశుద్ధపరచు, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో. నేను పరిశుద్ధులని ఫీలింగ్ ఇడికి ఎందుకు వచ్చింది? మోసే పరిశుద్ధపరచబట్టి కదా, శుద్ధీకరించబట్టి కదా. మేము కూడా సముద్రం దాటావు కాదు, దాటించాడరా నిన్ను. మేము కూడా మన్నా తిన్నావు, తెచ్చిపెట్టాడు తేరగా. ఇప్పుడు మన్నా తిన్నవాడు మన్నా తెచ్చినోడు ఒకటే ఎట్ట సమానం అవుతారు సార్? ఇదేంది అసలు చిత్రం? నాకు అర్థం అవదు. వాక్యం తెలియని సన్నాసి రకం బోధకుడు ఒకడో, మనమంతా ఒకటే బ్రదర్, క్రీస్తు శరీరంలో మనందరం ఒకటే, కానీ గుండెకాయ ఊపిరితిత్తు కాదు, ఊపిరితిత్తే కిడ్నీ కాదు. 2 కిడ్నీలు పోతే ఎడుతావేంట్రా? ఊపిరితిత్తు ఉంది కదా, ఆయన ఏం చేయాలన్నీ? ఈడు ఉత్తిత్తోడు ఊపిరితిత్తుకి కిడ్నీకి దాడు అన్ని అవయవాలమేరా, వేరు పనులు ఉంటాయిరా. నువ్వు అట్లా పిచ్చి పిచ్చి మాట్లాడబాకరా. వందనాలండి. సీరియస్గా నాయకులు చూస్తారు మీరు. రేపు రానా నేను? మరి సీరియస్ చూస్తున్నారు. దేవుని స్తోత్రం. అడ్డగంటాడు పౌలు గారు వచ్చిదే, నన్ను వదిలే ఎప్పుడో మర్చిపోడు. కానీ దేవుని స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించేయండి. దేనికోసం వదిలేసుకుంటున్నావు నన్ను? ఇంత మహిమకరమైన స్వాస్థ్యాన్ని వ్యర్థమైన వాటి కోసం, తుచ్చమైన వాటి కోసం. అక్కడ ఒక వాక్యం ఉంటుంది తెలుసా? సమూయేలు బలి అర్పణ చేయనంతలో, క్షమించండి, సౌలు బలి అర్పణ చేయనంతలో సమయంలో జస్ట్ నరికాడంటే సమయంలో వచ్చాడు. ఒక క్షణం ఇంటికిరా కంగారు. పెద్ద ఉన్నాడుగా, వస్తాడుగా, చేస్తాడుగా, ఏం అక్కర్లేదు, అందరూ సమానమే, ఏ చేయి. మనకు బ్యాచ్ ఉంటుంది వెనకాల ఒకడికి. వాడు రాజ్యం పోయిన తర్వాత, సింహాసనం పోయిన తర్వాత దేవుడు నీకు చాయి పోయాడు. ఉపదేశాన్ని ప్రకారం బ్రతకండి అంతే. మరి నేను కూడా అభిషేకించాము, మరి నువ్వు కూడా నూతన నిబంధన కాలపు సేవకుడు, ఇక నీ పని నువ్వు చేసుకో, నీ తిప్పలు నువ్వు పడు. అట్లా పౌలు గారు, రేయ్ తిమోతి నాతో కలిసి శ్రమపడు. నువ్వు కూడా మరి ఇండిపెండెంట్ పాస్టర్, ఇప్పుడు నిన్ను అభిషేకించావు, ఆర్డినేషన్ అయిపోయింది, నువ్వు చెలరైపో. నీకు 3 సంఘాలు ఇచ్చా, చేసుకో, కానీ నాతో కలిసి తిప్పలు పడు. ఇష్టానుసారంగా చెలరైపోకన్నాడు. ఒక్కరు కూడా ఆమె అన్నారు చూడు. అంటే నచ్చో, ఏం పర్లేదు, మీరు స్వేచ్ఛా జీవులు విహరించుడని చెప్పనా? అబద్ధాలు చెప్పి బతకలేను సార్, నిజం చెప్పి సావనని చస్తాను. కానీ మంచి వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. సౌలు దేవుడు అక్కడ వాడిన, నీకంటే శ్రేష్ఠుడైన ఒకడికి ఇచ్చేస్తున్నాను. ఎవడు శ్రేష్ఠుడు? గొర్రెలు కాసుకునేవాడా? కన్న తండ్రి చేత ఈడు నా కొడుకే అనిపించుకునేవాడా? అన్నయ్యల చేత దెబ్బలు తిన్నవాడా? రాజు చేత నాన్న నీకు చిన్నపిల్లడు, నీకు తెలియదురా అని పక్కన పెట్టబడ్డవాడా? నీకంటే యోగ్యుడు. నీకంటే ఏం చేసి? కేవలం నమ్మకంగా బ్రతికి, కేవలం ఆరాధన చేసి, కేవలం బాధ్యతగా బ్రతికి ఎంత స్థానం కొట్టేశాడు సార్. ఎవడైనా గొర్రెలు కాసుకుంటూ ఉంటే సింహంతో ఏం చేస్తాడు? అర్జెంటుకి చెట్టుకి దానికి కనపడకుండా ఉంటాడు, జాగ్రత్త వెళ్ళిపోయిన దాకా. అంతకనే ఎవడు సార్ చేస్తాడు? ఒక్క గొర్రె పిల్ల కోసం సింహం నోట్లో చేయబెట్టి ప్రాణం లైఫ్ రిస్క్ చేసిన ఒకరిని పట్టుకుని దేవుడు అంటాడు, అది నీకంటే యోగ్యుడురా. ఒక గొర్రె కోసం అంత రిస్క్ చేస్తున్నాడు. రాజ్యం నీ చేతిలో పెడితే తింగరతనంగా చేస్తున్నావు, నువ్వు ఎవడు నన్ను అసలు పాదలు అన్నాడు. అంతే దానికి మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఒక గొర్రె చేతిలో పెడితే లైఫ్ రిస్క్ చేసి కాపాడుతున్నాడు. నిన్ను నమ్మి రాజ్యం నీ చేతిలో పెడితే నువ్వు చేసిన నిర్వాహకం ఏంట్రా? ఒక 3 రోజులు టైం ఇచ్చాడంట దేవుడికి, ఇవి వస్తాదు. దేవుడు మాట్లాడలేదంట. డబ్బులు తీసుకెళ్ళి కర్రపిచ్చా దగ్గర డబ్బులు ఇచ్చి నువ్వు మాట్లాడంటున్నాడు. అంటే దేవుడు మాట్లాడకపోతే వెంటనే ఇంకో ఆప్షన్ ఉంది నీకు. సేవ కుదరకపోతే వెంటనే ఇంకొక ఆప్షన్ ఉందా? మాట్లాడవే యేసుప్రభు కాదని ఇంకొక ఆప్షన్ ఉందా నీకు? పేతురు గారి స్టేట్మెంట్ ఎంత అందంగా పాడారు రాజబాబు గారు. మేము ఎక్కడికి వెళ్తాం బాబు, నీవే నిత్య జీవ మాటలు కలిగిన వాడివి, మేము వెళ్ళము అని పేతురు అంటే ఎంత కమ్మగా పాడాడు.
నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనేటు పోగల. ఎంత కమ్మని మాట. నేను ఎక్కడ పోతాను నాయన. డాక్టర్ ఎన్జే కాలేబ్ అనే దైవజనుడు అంటాడు, నన్ను పోనివ్వని ప్రేమ. నాకు చిరాకు వచ్చి ఎప్పుడో వెళ్ళిపోదాం ఉన్నా కానీ ఆ ప్రేమ పోనేవట్లా. ఏం అద్భుతమైన దైవజనులండి. ఎంత ఎంత ఆశ్చర్యకరంగా రాశారు పాటలో. ఒక్కొక్క పాట నన్ను పట్టుకుంటే ఇక తెల్లారిపోద్ది నాకు. అబ్బబ్బబ్బబ్బా, మురిసిపోయి ఆనందపడిపోయి ధ్యానించి సంతోషపడిపోయి ఏడుచుకొని నాకు నేనే పాడుకొని నేనే ఊళ్ళో డోలకు పెట్టుకొని కొట్టేసుకొని సంతోషపడిపోయి ఆహా ఏం పాడాడా పెద్ద మనిషి. హల్లెలూయా. అవలేలగా తెల్లారిపోద్ది అంతా పాడుతూ మళ్ళీ తిరిగి తిప్పలే ఉండదు నాకు. ఆ రాత్రి అంతా ధ్యానిస్తాను ఆ పాటని. ఒక్కొక్క ఏ అనుభవం దైవం రాసిండు, ఏ ప్రత్యక్ష వచ్చి ఉంటుంది, ఎట్లా ఫీల్ అయ్యి ఉంటాడు ఆయన. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజబాబాయ్ గారు ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు ఆ వీడియోలు ఉంటాయి చూడండి యూట్యూబ్లో, ఉత్తినే ఫ్రీగా. నేను మాటిని రాత్రికి వెళ్ళి చూడండి. అందులో ఆయన ఆరాధిస్తున్నప్పుడు జూమ్ చేసి ఆయన ముఖాన్ని చూడండి. ఎదురుగుండా బోల్డ్ జనం ఉన్నారు, విఐపీలు ఉన్నారు, పెద్ద పెద్దలు ఉన్నారు. ఆయన ఎవరిని పట్టించుకోవట్లా. నేను జూమ్ చేసి అటు చూశాను, కొన్ని గంటలు చూసి ఉంటాను. మళ్ళీ పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ అదే ఎదురుకుండా సాక్షాత్ యేసుప్రభువే ఉంటే ఆయన చూసి ఆయన అడ్రస్ చేస్తూ ఆయనతో మాట్లాడుతూ ఆయన చెప్పుకున్నట్టుగా ఉంటుంది. ఆయన ముఖ కవలికలు అన్ని భావాలన్నీ. ఈ రాత్రి చూసి తప్పు అయితే రేపొద్దున మైకులో చెప్పు, నాకు ఇబ్బంది ఏం లేదు. ఇన్ని వేల మందిని ఎవరిని చూడండి ఆ మనిషి ఎదురుగుండా దేవుని ప్రభా అక్కడ యేసులో ఉంటాడు, ఈయన ఉంటాడు, ఎవరు ఉండరు ఆయనకి. మురిసిపోతుంటాడు, ఫీల్ అయిపోతుంటాడు, సంతోషపడిపోతుంటాడు. అది కదా ఆరాధించడం అంటే. పిచ్చి ప్రేమ యేసుప్రభు మీద. గుండెలో దాగి ఉన్న ఆ పాట రాసి టైంకి ఆయన వయసు 60 సంవత్సరాలు అంట. ఒక ప్రేమ గీతం రాశాడు సార్. అసలు పరిపక్వతది కదండి ఆత్మీయ జీవితానికి. ప్రేమనే ఈ ప్రేమ గీతం పాడడానికి వయసు 60 years. అర్థం అవ్వాలి ఒక భక్తుడి హృదయ స్పందన ఎట్టుండిందో. ₹1 కోటి ఫిలాసఫీ చెప్పనా, చెప్పుకోవటానికి మన దగ్గర మంచి ఏమి లేకపోతే అందరూ చెడు చెప్పుకొని బతకటమే. మళ్ళీ చెప్పనా, చెప్పుకోవటానికి మన దగ్గర మంచి ఏమి లేకపోతే అందరూ చెడు చెప్పుకొని బతకటమే. అదొక బతుకట్రా. సాతాను అనుచరుడా, ఎప్పుడుకరా మారుతావు? ఈ కూటమి నీ కోసమే. చెత్త కోసం, దరిద్రం కోసం, పనికిమాలిన మాటల కోసం మహిమకరమైన స్వాస్థ్యాన్ని పోగొట్టుకోక అమాయకంగా ఉన్నావు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ పనికిమాలిన ఎడ్ల కోసం, ఆ రెంకిల కోసం నువ్వు ఇంత కిరీటం పోగొట్టుకుంటావా? ఆ దరిద్రం అయినా అవతల పడేసి ఏదో నీ ఊర్లో ఒక ఎద్దు లేదా, ఒక కోడి దూడ లేదా, ఒక గొర్రెపిల్ల లేదా, ఇంతకన్నా దరిద్రం. పనికిమాలిన అమాలేకి 2 ఆవులు కట్టేసుకున్నాడు, మొత్తం నాశనం అయిపోయింది కూటం. ఆడెవడో కవర్ ఎత్తానంటాడు, ఆడెవడో సందన్నాడు, పోతాడు, మొత్తం పోతుంది. ఆ రెంకిలు ఎందుకురా అన్నాడు. ఎవరో సమూయేలు. బైబిల్ మర్చిపోయారా ఏమండే? రా చెప్పినట్టు చేసావు నాన్న అంటే, యెహోవా నాకు ఆజ్ఞాపించిన సమస్తమును చేసేదిని, అట్లయితే నాకు వినబడుతుంటారు. రంకిలు ఎక్కడే అంటే వినబడుతున్నాయా? మేనేజ్ చేశానుగా జాగ్రత్తగా. ఫోటోలు వచ్చేసింది ఆల్రెడీ, మొత్తం ఉంది. స్తోత్రం. ఇక చాలు. నా మాటిని ఇప్పటికైనా ఆ బ్యాచ్ని వదిలేసుకుని కుదురుగా ఉండు. నువ్వేమన్నా దీవించబడతావు, 10 మందికి దీవెనకరంగా ఉంటావు. దేవునికి స్తోత్రం, మీకు వందనాలు. వస్తే తాగుబోతూ, తిరుగుబోతూ, వ్యభిచారి ఏమీ లేవండి. మంచి గౌరవనీయమైన మంచి మహారాణి. 180 దినములుగా రాజ్య వైభోగములను చూశారు. మా మహారాణిని కూడా పరిచయం చేద్దాం అనుకున్నాడు పాపం రాజుగారు. రాణిని ప్రవేశపెట్టిన నేను రానా, ఎవరు పడతాను, మోతు పడతాను, ఎటగా పడుతున్నాను నేను. ఆ రాణి ఇక్కడ ఉంది, తీసే పోస్ట్ అన్నాడు. అయిపోయింది కోట. ఒక అనాథ బిడ్డ, తల్లిదండ్రులు లేని బిడ్డ మహారాణి అయిపోయింది. నీకు ఏం కావాలి బిడ్డ అని అడిగితే ఇస్తారేమంటది, హేగే నిర్ణయించినవి తప్ప నాకేమొద్దయ్యా. దొరికిన ఛాన్స్ అని వడ్డానమని నా సైజు ఉన్న పిల్లలు కూడా కోరుకుంటుంటే, కిరీటాలు పెట్టుకుంటుంటే, కాస్ట్లీ బట్టలు వేసుకుంటుంటే ఇస్తారమ్మా. హేగే ఆయన ఇష్టమయ్యా. మూర్తికే పెంపకం ఎంత నమ్మకం ఉంది బిడ్డ. మహారాణి అయిపోయింది. ఆజ్ఞకు లోబడక, విధేయత లేక నష్టపోయింది. వస్తే నడిపింపుకు అప్పగించుకుని రాణి అయిపోయింది ఇస్తారా. దేవునికి స్తోత్రం చెప్పండి. ₹30 కోసం ఎక్లాస్ అని పోస్తల అతన్ని పోగొట్టేసుకున్నాడు. ఎవరో
సీజన్ కదా, మర్చిపోతున్నారా? 30 రూపాయలకండి. సకల ఐశ్వర్యములు కర్త, రాజాతి రాజు, ప్రభులకు ప్రభువు, దేవలోకానికే ఏకైక దేదీప్యమైన ప్రదీపమైన, అక్కడ దీపం అక్కర్లేదండి, ఆయనే దీపం. అలాంటి మనిషిని పట్టుకుని 30 రూపాయల పనికి మాలిన బతుకు. ఆ శాస్త్రులకి ఎవరు వచ్చారు తెలుసా? మత్తి ఎలా వచ్చాడు? యోహాను దినములు మొదలుకొని యేసు మనతో ఉండిన కాలమంతా మనలో ఒక్కడుగా ఉండిన కారణంగా కొట్టేశాడు ఛాన్స్. వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పింది ఒక ₹1,00,00,000 పాయింట్ ఏంటి తెలుసా? కోల్పోయిన వాళ్ళందరూ టాప్ క్యాండిడేట్లు. ఆ ఛాన్స్లోకి వచ్చిన వాళ్ళందరూ అత్యల్పమైనటువంటి క్యాండిడేట్లు. అది ఉపదేశంలో కీలకమైన పాయింట్. మీరు ఎవరిని చూడండి, ఏశావు, జ్యేష్ఠుడు, రూబేను, అందరూ టాప్ వాళ్ళు. ఆ పొజిషన్ నెక్స్ట్ వాళ్ళు కోల్పోయిన స్థానాన్ని భర్తీ చేసిన వాళ్ళందరూ అల్పులు, బలహీనులు. ఇశ్రాయేలు చరిత్రలోనే మొట్టమొదటి రాజు దేవుని స్థానంలో నిలబడ్డ వ్యక్తి దావీదు. కన్న కొడుకుతోనే కొడుకు అనిపించుకోలేదు, కన్న తండ్రితోనే కొడుకు అనిపించుకున్నాడు. వాళ్ళందరూ టాప్, బెస్ట్, వీళ్ళందరూ లీస్ట్. నేను అంటున్నాను, ఆ లీస్ట్ నీవేనా? సమాజంలో, కుటుంబంలో గౌరవం లేక, మర్యాద లేక తృణీకరించబడ్డ వ్యక్తి జీవితం నీదేనా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడా? నువ్వు శ్రద్ధగా భక్తి చేస్తే, జాగ్రత్తగా నిలబడితే ఈ మహిమకరమైన స్వాస్థ్యాలకు వచ్చేస్తావు. బుద్ధిహీనులై తెలివి తక్కువతనంగా తిండి కోసం, పనికి మళ్ళీ ఆశల కోసం, వ్యర్థమైన వాటి కోసం ఉన్నతమైన పరిశుద్ధమైన మహిమకర స్వాస్థ్యాలను పోగొట్టుకున్న చాలామంది. నువ్వు కొంచెం బుద్ధిగా ఉంటే, కొంచెం భక్తి చేస్తే, కొంచెం నమ్మకంగా ఉంటే ఈ స్వాస్థ్యాలు నువ్వు సంపాదించుకోగలుగుతావు. నువ్వు ఎంత అల్పుడువైనా, ఎంత చిట్ట చివరి వాడివైనా పోగొట్టుకునే వ్యక్తిగా ఉండిపోతావా? ఈ పొందుకునే జాబితాలోకి వస్తావా? నువ్వు ఆలోచిస్తే, ఒక నిర్ణయానికి రాగలిగితే, ఒక్క సెకండ్లో దావీదు అభిషిక్తుడైపోయాడు. జస్ట్ ఒక్క సెకండ్, ఒక్క రాత్రిలో సౌలు రాజు అయిపోయాడు. ఒక్క గడియలోనే ఎస్తేరు రాణిగా మారిపోయింది. ఇదిగో ఆ గడియ, ఆ ఒక్క రాత్రి, ఈ రాత్రి అయి ఉండొచ్చుగా.